పాడి పూర్తిగా తగ్గిపోయే పరిస్థితులు వచ్చాయి. పాడి అంటే రెండు రకాలు, ఆవులు గేదెలు ఉండేవి. ఇంతకు ముందు దున్నేదానికి ఎడ్లు కూడా ఉండేవి ప్రతి ఒక్క రైతు దగ్గర కూడా. ఈ మధ్యకాలంలో మనం చూస్తే బహుశా దున్నేటటువంటి ఎడ్లు ఏదైతే అంటామో అది గ్రామాల్లో ఎప్పుడో ఉండేవాట అని అనుకునే స్థాయికి ఇప్పుడు వచ్చేసాం. అంటే ఎవరో ఇద్దరు ముగ్గురు రైతుల దగ్గర తప్ప అసలు లేనటువంటి పరిస్థితులు వచ్చేసాయి. పాడి లేకుండా, పాడి అనేటటువంటిది మనిషికి ఆరోగ్యాన్ని ఇచ్చేది. అన్ని రకాలైనటువంటి తినేటటువంటి ఆహారము అన్ని కూడా ఆహార నియమాల్లో కానీ ఆహారం అలవాట్లో కానీ పాలుతో తయారైనటువంటి అనేక రకాలైనటువంటి వస్తువుల్ని మనం వినియోగిస్తాం. ఈరోజు పాలని వ్యాపారంగా మార్చుకున్నాం తప్ప పాలని మనం అలవాటుగా చేసుకునే ఆలోచన వెళ్తున్నాం. పాల దిగుబడి పెరగాలి, పాల దిగుబడి ద్వారా పాల వ్యాపారం జరగాలి, అధిక ఆదాయం రావాలి. కనీసం పాలు ఇంట్లో ఆవులు ఉండేవాడు కూడా పాలు తాగడం మానేశాడు. దానివల్ల ఈరోజు ఆరోగ్యాలు చూస్తే చాలా వరకు క్షీణించేటటువంటి పరిస్థితులు వచ్చాయి. అయితే ఈరోజు మనం చూసాం, రైతుల ఆలోచనలకి తగ్గట్టుగా పాడి ఆదాయం ఒక అవగాహన ఉంటే ఒక ఎకరా భూమికి సమానం. అంటే రాత్రి పగలు కష్టపడి ఎండకేంటి వానకి తట్టి ఇవన్నీ చేసినా సరే ఆ రైతుకు ఒక ఎకరా పైన వచ్చేటటువంటి ఆదాయం ఎంత వస్తుందో, ఒక మంచి ఆవులు గాని పెంచుకుంటే అంత ఆదాయం వచ్చే పరిస్థితి. ఒకప్పుడు ఏ గ్రామం వెళ్ళినా ఇంటికి ముందో వెనకాలలో ఎక్కడో దగ్గర పశువుల సాలు ఉండేది. ఇప్పుడు ఏ ఊర్లో కూడా ఏ ఇంటి దగ్గర కూడా పశువులు సాలు అనేది ముందు లేదు, వెనకాలి. ఒకప్పుడు సెంటిమెంట్ మనకి. పశువుల సాల్లో నుంచి మనం ఎక్కడెక్కడో బయటగా తిరుగుతా వస్తుంటాం. అనేక బ్యాక్టీరియాలు మన కాళ్ళకి, మన చేతులకి, మన ఒంటి ద్వారా ఇంటిలోకి రాకుండా ఉండేది. పశువుల సాల్లో నుంచి కానీ మనం నడిచి వస్తే చాలా వరకు బ్యాక్టీరియాని అక్కడ కిల్ చేస్తుంది అనేది ఒక నమ్మకం కాదు, ఒక ఆచారం, అది సైంటిఫిక్. ఈరోజు మనం అనారోగ్యాలు, ఇంటిలో బ్యాక్టీరియాలు రావడానికి, బ్యాక్టీరియాని తోడ్పడుతున్నటువంటి అనారోగ్యాలు పాల్గొనడానికి కూడా కారణం ఇది ఒక రీజన్. మనం అందుకనే మా రమేష్ గారు చెప్పాడు, కరోనా టైంలో కూడా పిడకలతో ఇంట్లోనేమో పొగలేసాం. అంటే మనం సైన్స్ ఎంత అభివృద్ధి చెందింది. ఈరోజు చంద్రమండలం మీద మనం వెళ్ళిపోతున్నాం, రాకెట్లు ఉపయోగిస్తున్నాం, రాకెట్ లాంఛర్లు ఉపయోగిస్తున్నాం. చంద్రమండలంలో నీళ్లు ఎక్కడున్నాయి, భూమి ఎక్కడుందని కూడా పరిశోధన తెలుసుకుంటున్నాం. కానీ ఎక్కడికి వెళ్ళినా తిరిగి మళ్ళీ మనం రావాల్సింది ఎక్కడికి రావాలి, భూమి మీదకే రావాలి. అలాగే మనిషి ఎంత మేధాశక్తి పెంచుకున్నా సరే ఆ మేధాశక్తి మూలం మన గ్రామీణంలో గతంలో మనం ఆచరించినటువంటి మన ఆచార వ్యవహారాల్లోనే ఉంది. వాడెవడో చెప్పాను నిన్ననే, మెసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు న్యూటన్ సిద్ధాంతం కనుక్కోవడానికి ముందే మన 5 దశాబ్దాల కన్నా ముందే మన భారతదేశంలో మనం కనుక్కున్నాం. అయితే ఆయన సైంటిస్ట్ గా చెప్పాడు, మనలో వేదంలో చెప్పారు. అలానే మనం ప్రపంచంలోనే అన్నిటికీ కూడా మార్గదర్శనం ఎవరంటే భారతదేశం. దానికి ఎవరికి సందేహం ఉంటుంది. ఈరోజు యూనివర్సిటీలు అక్కడ బాగున్నాయి, ఇక్కడ బాగున్నాయి అని అంటున్నాం. యూనివర్సిటీ అనేటటువంటిది నలంద యూనివర్సిటీ 5వ శతాబ్దంలోనే ఉన్నటువంటి అతిపెద్ద యూనివర్సిటీ, 24 ఎకరాల్లో ఉండదు. అంటే మనం ప్రపంచానికే మార్గదర్శకులు. అటువంటి మార్గదర్శకులు ఉన్న వాళ్ళం
పాశ్చాత్యపరమైనటువంటి ఆలోచన రావడం, కాస్త దిగుబడులు పెరగాలనే ఆలోచనతో, ఆదాయం పెంచాలనే ఆలోచనతో మనం బేస్ని ఏదైతే వదిలేస్తాం. ఈరోజు రైతులు, నేను నెమ్మతుల్లో వెళ్తే అక్కడ చాలా మంది రైతులు ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నారు. నేను గతంలో ఎమ్మెల్యేగా 2014-15 సంవత్సరాలు ఉండేటప్పుడు ఆ పొలాలకి చూస్తే మామూలుగా మన పొలాలకి ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు 10-12 సంవత్సరాల నుంచి ఆర్గానిక్ వ్యవసాయం, ఏదైతే జీవామృతం అంటే ఏంటి, నాకావు మూత్రం, నాకావు పేడ, బెల్లం, వాటిల్ని వాళ్ళు ఉపయోగించడం వల్ల ఈ రోజు మీరు ఆ భూములని చూడండి, నిఘా మంచి పోషక విలువలతో ఈరోజు ఆ భూములన్నీ కూడా మెరుస్తూ ఉంటాయి. దిగుబడి కూడా చాలా పెరిగింది. మనకి 30 బస్తాలు పెడితే సరిపోయింది అనుకుంటున్నాం. ఈ సంవత్సరం వాళ్ళకి 40 బస్తాలు పెరిగే పరిస్థితి ఉంది. మార్కెట్ లో కూడా ధర ఆర్గానిక్ కి చాలా ఎక్కువగా ఉంది. అంటే వాళ్ళు దిగుబడి పెరుగుతున్నాయి, అలానే ధరలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అలానే చెరుకు కానీ ఏదైనా ఇప్పుడు రైతులందరం కూడా మళ్ళీ మనం భూమి గుండ్రంగా ఉంది అనేది ఎంత నిజమో, మనం అందరం కూడా మళ్ళీ అక్కడికే చేరాల్సినటువంటి పరిస్థితి. ఏ రైతు అయితే మనం ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఆ ప్రాంతానికి పోతే ప్రతి ఒక్క కుటుంబం ఆర్థికంగా బాగుంటారు. దానికి కారణం, ఇంట్లో ఉన్న మగవాడు వ్యవసాయం చేస్తే ఇంట్లో ఉన్న ఆడావిడ ప్రతి ఇంటిలో గేదె గాని ఆవు గాని లేనటువంటి ఇల్లు ఉండదు. వాళ్ళక్కడ అందరూ కూడా పాల వ్యాపారం చేస్తారు. ఇక్కడ మన దగ్గర ఆ అలవాట్లు కానీ ఆ ప్రాక్టీసెస్ లేవు. అందుకనే వాళ్ళు ఆర్థికంగా స్థితిమంతులుగా ఉంటారు. మనం వాళ్ళకన్నా ఆర్థికంగా వెనుకబడి ఉంటాం మన జిల్లాలో. ఈరోజు ప్రభుత్వం అనేక రకాలైనటువంటి సంక్షేమం, పశు పోషణ కోసం అనేక రకాలైనటువంటి పథకాలను అమలు చేస్తుంది. ఒకసారి మనం చూస్తే రైతులందరికీ కూడా ఆవు ఉండాలి అనంటే ఆవులకు ముందు పశు పోషణ జరగాలి, గడ్డి పెంపకం జరగాలి, పచ్చగడ్డి ఉండాలి. పచ్చగడ్డి ఉండాలంటే మా రైతుకి ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ పెట్టుబడి పెట్టడానికి డబ్బులు లేకపోవచ్చు. ఈరోజు గడిచిన 5 సంవత్సరాలు, గడిచిన 10 సంవత్సరాలు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి ఒక ఎకరానికి 65,000 రూపాయలు ఉపాధి హామీ పథకం ద్వారా ఇస్తున్నాం ఆ రైతుకి, ఆ గడ్డి పెంపకానికి. అదే ఒక రైతు 5 ఎకరాల వరకు కానీ పండించుకుంటే 1,15,000 వరకు కూడా ఉపాధి MDNREGS ప్రోగ్రామ్ లో ఆ రైతుకి 1,15,000 వరకు కూడా ఇస్తాం. అంటే గడ్డి పెంచుకోవడానికి ప్రభుత్వం సహాయం చేస్తుంది. అలాగే నీకు కావాల్సినటువంటి ఏదైతే బ్రీడ్ నీకు కావాలనుకుంటున్నావో, నీకు కావాల్సినటువంటి బ్రీడ్ తాలూకా అవి కూడా మరి ఆ శమరాన్ని కూడా మన ప్రభుత్వం ఈరోజు ప్రతి ఒక్క రైతుకి అందిస్తాం. నీకు HF కావాలా, లేకపోతే తాగిన 1,000 వరకు కూడా ఇస్తాం. అంటే గడ్డి పెంచుకోవడానికి ప్రభుత్వం సహాయం చేస్తుంది. అలాగే నీకు కావాల్సినటువంటి ఏదైతే బ్రీడ్ నీకు కావాలనుకుంటున్నావో, నీకు కావాల్సినటువంటి బ్రీడ్ తాలూకా అవి కూడా మరి ఆ శమరాన్ని కూడా మన ప్రభుత్వం ఈరోజు ప్రతి ఒక్క రైతుకి అందిస్తాం. నీకు HF కావాలా, లేకపోతే తాగిన జెర్సీ కావాలా, లేకపోతే ఒంగోలు కావాలా. ఇప్పుడు ఇందాకే చూశాను పొంగనూరు. నేను నా మనసులో మా ఇంటి దగ్గర కూడా ఎప్పుడు అనుకుంటాను, పొంగనూరు ఆవును పెంచుకోవాలి. పొంగనూరు ఆవు పొంగనూరు నుంచి ఎప్పుడు తెస్తాం అనుకున్నాను. ఇక్కడ చూస్తే అర్థమైంది పొంగనూరు ఆవు ఎక్కడే తయారవుతుంది. అంటే ఈరోజు ప్రభుత్వం చాలా స్పష్టంగా రైతు ఆదాయం పెరగాలి. ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ మాట్లాడుతుంటారు, ప్రతి ఇంటిలో ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉండాలి. ఎంటర్ప్రెన్యూర్ అంటే కేవలం పరిశ్రమలు పెట్టడమే కాదు,
పాడి కూడా ఒక పరిశ్రమే, కోళ్ల పెంపకం కూడా ఒక పరిశ్రమే, గొర్రెల పెంపకం కూడా ఒక పరిశ్రమే, చేపల పెంపకం కూడా ఒక పరిశ్రమే. దానిని మెలకువలు తెలుసుకోవడానికి ఏ రకంగా ఆదాయాన్ని మనం రెట్టింపు చేసుకోవాలి, మన కుటుంబ ఆదాయం రెట్టింపు చేసుకోవాలనుకునేటప్పుడు ప్రతి ఇంటిలో కూడా ఈ పశు పోషణ అనేటటువంటి జరగడం ద్వారా వాళ్ళ ఆదాయాలు కూడా పెరుగుతాయి. అలానే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రెగ్యులర్ గా ఈ మధ్యకాలంలో ఈ 1.5 years ఎప్పటికప్పుడు వ్యాధి నిరోధక టీకాల నియంత్రణ కార్యక్రమం చేస్తున్నాం. అలానే నత్తల నివారణ కార్యక్రమాలు చేస్తున్నాం. గడిచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పథకాల పేర్లన్నీ కాగితాల మీద ఉండేవి, ప్రజల దగ్గర ఉండేవి కాదు. ఎందుకంటే పథకాల పేర్లు ఉండేవి తప్ప దేనికి కూడా బడ్జెట్ లేదు. ఉందా? ఆ ప్రభుత్వంలో కొన్నటువంటి పశు దానా, పశువుల కోసం పంపించిన దానా కనీసం ఆ పశువులు కూడా తెలియదు. అంత కంపు, అంత వరస్ట్ గా ఉండేది. ఏ రైతు కూడా తీసుకెళ్లేవాడు కాదు. నిజమేనా కాదా? నిజమేనా కాదా? అంటే పశువుల దానా అంటే మనం ఇంట్లో వాడుకున్నవి, ఇంట్లో మనం ఏవేవో చాలా రకాలన్నీ తీసుకెళ్లే గుర్తులో పెట్టేస్తుంటాం. కానీ ప్రభుత్వం ఏదైతే పశువులు దానాన్ని ఇచ్చిందో ఆ దానాలు కూడా పశువులే తినలేదు. అంత కమిషన్ల కోసం, వాళ్ళ అవినీతి కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పశు సంపదను కూడా నాశనం చేయాలని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చూశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి తెలుసు, ఆయన కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాడు. ఆయన తండ్రి చిత్తూరు జిల్లాలో మనం చూస్తే పశువుల పెంపకం అనేది ప్రతి ఒక్క ఇంటిలో ఒక అలవాటు, ఎప్పుడు కూడా అలవాటు కొనసాగుతుంది. అలాగే కోళ్ల పెంపకం ఒక అలవాటు, ప్రతి ఇంటిలో కూడా ఉంటాయి, చిన్నదో పెద్దదో ఇంకోటి ఉంటాయి. అందుకని ఆయన అన్ని చూసి హెరిటేజ్ పెట్టాడు ఆయన. ఎందుకంటే ఆయన తెలుసు, అందులో అనుభవం ఉంది. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ పూర్వీకులు అందరి దగ్గర నుంచి కూడా అనుభవాలు ఉన్నాయి. అలానే ఈరోజు మనం పశు సంచార ఆరోగ్య సేవ వాహనాలు ఉన్నాయి. ఇప్పుడు అది ఎన్నాళ్ళు మండలానికి, మన నియోజకవర్గంలో 2 ఉన్నాయి. ఈ 2 ఆ మండలాల్లో ఉండేది. ఇప్పుడు ఏదైతే మనం మనుషులకి 104 వాహనం రోజుకు ఒక గ్రామం వెళ్లేదో, ఇప్పుడు ఈ వాహనాలు కూడా ఒక వాహనాన్ని ప్రతి ఒక్క గ్రామానికి, రోజుకొక గ్రామానికి మనుషుల కోసం 104 ఎలా అయితే వస్తుందో, పశువుల కోసం ఈ 1962, ఈ 1962 అనే వాహనం రేపు ఈ నెల నుంచే మనం ఒకటేమో 108 అంటే ఎక్కడైనా ఫోన్ చేస్తే ప్రమాదం జరిగిందంటే వెళ్తుంది, అది 108. అంటే మన దగ్గర ఉన్న 2 వాహనాల్లో ఒకటి 108 లా పనిచేస్తుంది, ఇంకోటి 104 లాగా పనిచేస్తుంది. అంటే మన గ్రామానికే వచ్చి అక్కడ ఉన్నటువంటి పశువులన్నిటికీ కూడా టీకాలు వేయడం కానీ, కార్యక్రమాలన్నీ కూడా చేయడం, మందులు సరఫరా చేయడం, ఇవన్నీ కూడా చేస్తుంది. అది ఈ నెల నుంచే మన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రం మొత్తం మీద అమలు చేస్తున్నారు. అలానే పశు బీమా పథకం, పశు బీమా పథకానికి జెర్సీ ఆవులు కానీ, హెచ్ఎఫ్లు కానీ అయితే 30,000 రూపాయలు పశు బీమా ఉంది. నాటు ఆవులు అయితే 15,000 ఉంది. అలానే గొర్రెలకే ఉంది, మేకలకే ఉంది, అన్నిటికీ కూడా పశు బీమా ఉంది. దానిని కూడా రైతులు ఉపయోగించుకోవాలి. గడిచిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కాగితం మీద చెప్పాడు, మేము పశు పోషణ చేశాం, పశు బీమా చేస్తాం, కానీ ఏ ఒక్క ఆవు కూడా పశు బీమా చేసిన సందర్భం లేదు. ఈరోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రంలో కొన్ని వేల రైతులు ఎవరైతే పశువులు చనిపోయాయో పశు బీమా చేశామని చెప్పి ట్యాగలేశారు, కానీ ప్రభుత్వం ఆ ప్రీమియం చెల్లించలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించాల్సిన ప్రీమియం చెల్లించలేదు. చెల్లించకపోవడం వల్ల ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ డబ్బులన్నీ చెల్లించి రైతులందరూ కూడా ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చే విధంగా చేశాం. ఏమిటి వచ్చా? ఎంతమందికి వచ్చాయి?